హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఇంటి ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటంటే స్పెషల్ కోకోనట్ రైస్. చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ ఇది. అందరికీ తెలిసిన రెసిపీయే ఇది, బట్ కొన్ని చేంజెస్ చేసి ఈ రెసిపీ టేస్టీగా ఎలా వస్తుంది అని స్టెప్స్ని మీకు చెప్తాను ఈ వీడియోలో. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఇలా కోకోనట్ని చిన్న ముక్కలుగా చేసి గ్రేట్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు అండ్ శనగపప్పుని యాడ్ చేసుకుందాం. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకుందాం. అన్నీ బాగా ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక చెక్కని ఇలా 4 ముక్కలు చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి 4 ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి కొన్ని క్యాష్యూస్ వేసుకుందాం. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి, ఇష్టం లేకుంటే ఇది స్కిప్ చేయొచ్చు. నేను ఒక 10 to 15 క్యాష్యూస్ యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ని లో ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుందాం. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. మొత్తం బాగా కలిపి ఫ్రై చేసుకొని చూడండి, ఇక్కడ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయినప్పుడు ఇందులోకి ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ కోకోనట్ని యాడ్ చేసుకుందాం. ఇది అంతా బాగా కలుపుకొని కాసేపు ఆగి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం. నేను ఈ రెసిపీని 2 పర్సన్స్కి సరిపోయేలా చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు కొంచెం ఎక్కువగా చేయాలి అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కొంచెం పెంచుకోవాలి. రైస్ని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇందులోకి సన్నగా తరిగిన అల్లంని యాడ్ చేసుకొని మెల్లగా రైస్ అంతా కలుపుకోవాలి. ఇలానే లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 minutes రైస్ అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ కదా. మీరు కూడా మా ఇంటి ఫుడ్ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి ఫుడ్. అంతవరకు సెలవు, నమస్కారం.